తూర్పుగోదావరి జిల్లాలో పులి సంచారం ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా వాసులను అయితే భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. గత 4 రోజులుగా కూడా ఈ యొక్క రాజమండ్రి ఈ యొక్క రూరల్ ప్రాంతంలోని లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. అలాగే రాజనగరం ప్రాంతంలో కూడా పులి సంచరిస్తూ ప్రస్తుతం రాజమండ్రి రూరల్లో ఉన్నటువంటి పిడింగొయ్యి ప్రాంతంలో ఉన్నటువంటి అక్కమ్మ తల్లి ఏదైతే కొండ ఉందో కొండ ప్రాంతంలో ప్రస్తుతం పెద్ద పులి ఇక్కడ తిష్ట వేసినటువంటి పరిస్థితి ఉంది. అది కేవలం పగలంతా కూడా రెస్ట్ తీసుకుంటుంది, రాత్రి వేళ మాత్రమే ఈ యొక్క ప్రాంతాల్లోకి అయితే సంచరిస్తున్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పులి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పిడింగొయ్యి అలాగే రఘునాథపట్నంలో ఉన్నటువంటి నిన్న ఈరోజు తెల్లవారుజామునే గేదెపై దాడి చేసింది, అలాగే మరో పశువుని అయితే గాయపరిచింది. అటుగా అక్కడి నుంచి 2 కిలోమీటర్ల వ్యవధిలో ఉన్నటువంటి అక్కమ్మ తల్లి ఈ కొండపై అయితే ప్రస్తుతం తిష్ట వేసినట్టుగా అధికారి ఎవరైతే ఉన్నారో, అలాగే సిసిఎఫ్ అధికారి అటవీ శాఖ అధికారి జిల్లా మొత్తం అధికారుల యంత్రాంగం కూడా రావడం జరిగింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం చూడవచ్చు. ఈ యొక్క ప్రాంతంలోనే పులి సంచరిస్తుందని కూడా చెప్పుకొస్తున్నారు. మనం చూస్తాం ఏదైతే దివాన్ చెరువు మీద నుంచి ఆ పులి రావడం, ఆ పులి రోడ్డు క్రాస్ చేస్తూ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మనం ఇప్పుడు ఏదైతే పిడింగొయ్య ప్రాంతంలో ప్రస్తుతం పులి తిరుగుతున్నటువంటి అధికారులు అనుమానిస్తున్నటువంటి ప్రాంతంలో అయితే ప్రస్తుతం మనం ఆర్టీవీ బృందం అయితే ఉంది. మనం చూస్తున్నాం ఆర్టీవీ బృందం అయితే ఈ యొక్క ప్రాంతంలో పులి తిరుగుతున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇప్పుడు ఈ యొక్క ప్రాంతంలోకి అయితే రావడం జరిగింది. ప్రస్తుతం అయితే చూస్తున్నాం ఈ పులి తిరుగుతున్నటువంటి ప్రాంతంలో సాహసం చేసి ఈ పిడింగొయ్యి ప్రాంతానికి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలోనే ఆ పులి అడుగుజాడలు ఉన్నట్టుగా కూడా అధికారులు అయితే గుర్తించారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఇటువైపు ఏదైతే రాత్రి అటాక్ చేసినటువంటి పశువు ఏది ఉందో ఆ యొక్క ప్రాంతంలో కూడా తిరుగుతున్నట్టుగా కూడా అధికారులు అయితే అంచనా రావడం జరిగింది. ప్రస్తుతం చూసుకుంటే అక్కడ మనం కనబడుతున్న లైటింగ్ ఏదైతే ఉందో అక్కడ ఆ యొక్క ప్రాంతంలోనే అక్కడ ప్రధానంగా ఏదైతే అది సంచరించి ఈ కొండపైనే తిష్ట వేసిందని కూడా అధికారులు అయితే అంచనాకి వచ్చారు. 3.5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పెద్ద పులి ఇది ఏదైతే మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మీదుగా ఏదైతే అక్కడి నుంచి అయితే ఇటుగా అయితే రావడం జరిగింది. గత కొన్ని రోజులు కూడా 600 కిలోమీటర్ల పైనే ప్రయాణం చేసినటువంటి పెద్ద పులి ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతాలలో సంచరిస్తుంది. మనం చూడొచ్చు ఇక్కడ మనం తప్ప ఎవరు కూడా లేదు, కేవలం ఆర్టీవీ బృందం మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకెవరు కూడా ఈ యొక్క ప్రాంతంలో కనిపించిన పరిస్థితి. అటవీ శాఖ అధికారులు ఎవరిని కూడా ఇటుగా రానివ్వడం లేదు. ఎందుకంటే పులి తిరిగేటువంటి దట్టమైన అటవీ ప్రాంతం కాకపోయినప్పటికీ జనసంచారం ఎక్కువగా తిరిగేటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా. కానీ ఈ పులి అటువైపు ఏదైతే పాపికొండల రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాకి అయితే వెళ్ళవలసిన పులి అయితే ప్రస్తుతం దారి తప్పి ఈ దివాన్ చెరువు మీదుగా ప్రస్తుతం ఏదైతే తొర్రేడు వచ్చింది, తొర్రేడు నుంచి వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి పులి తొర్రేడు వచ్చింది. తొర్రేడు నుంచి అయితే ప్రస్తుతం సీతానగరం గత శనివారం రాత్రి అయితే రావడం జరిగింది. తొర్రేడులో వచ్చి తొర్రేడులో ఒక ఆవు పైన దాడి చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఇప్పుడు ఈ యొక్క ప్రాంతాలలోనే సంచరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మరి పులి కోసం అయితే పక్కన అటవీ శాఖ అధికారులు అయితే అన్వేషణ అయితే మొదలుపెట్టారు. మొత్తం చూడొచ్చు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యంగా ఉంది. ఎవరిని కూడా చుట్టుపక్కల ఎవరిని కూడా రానివ్వడం లేదు. ఇక్కడైతే మనం ఆ యొక్క ప్రాంతం నుంచి అయితే లోపలికి రావడం జరిగింది. ఇటువైపు మరొక రోడ్డు వచ్చింది. ఇటువైపు లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళడం కూడా ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రూట్ మ్యాప్ అయితే చూస్తాం. ఇక్కడ రూట్ మ్యాప్ చూసుకుంటే ఇక్కడ మనం ఇటువైపు అయితే మనకు లొకేషన్ అయితే కనిపించింది. ప్రస్తుతం మనం ఇటువైపు వెళ్తున్న పిడింగొయ్యి ప్రాంతంలోనే ఇటువైపు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా మనం చూస్తున్నాం నిర్మానుష్యంగా ఉన్నాయి. కనీసం ఒక బండి కూడా రావడం లేదు. కానీ ఆర్టీవీ ఈ యొక్క ప్రాంతంలోనే తిరిగి ఈ పులి అన్వేషణ కోసం అయితే మొత్తం గాలిస్తున్నటువంటి పరిస్థితి. అంటే పులి రాత్రి వేళ సమయంలోనే దాని వేటకు వస్తుంది. అదే కాకుండా ఆ రాత్రి సమయంలోనే వేటకి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం రాత్రి చూసాం. ఒక రోడ్డు క్రాస్ చేస్తూ వచ్చినటువంటి పులి ప్రస్తుతం దివాన్ చెరువు మీదుగా అలాగే రఘుదేవపట్నానికి అయితే రావడం జరిగింది. అక్కడ నుంచి ఇటువైపు మనం చూస్తే ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఇది మనం మళ్ళీ రైట్కు తీసుకున్నాం. ఇటువైపు పిడింగొయ్యి ప్రాంతం నుంచి అయితే మనం రావడం జరిగింది.
మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. పిడుంగోయ్ ప్రాంతానికి అయితే చేరుకున్నాం. ఇక్కడ ఒక బండి మాత్రం కనిపించింది, చూడొచ్చు, ఇటువైపు వెళ్ళొచ్చు. ఇవన్నీ కూడా ఏదైతే ఇప్పుడు పిడుంగోయ్ ప్రాంతానికి పులి సంచరిస్తూ, అలాగే ఏదైతే కొండమైన అక్కమ్మ తల్లి కొండ మీద తిష్ట వేసినటువంటి పెద్ద పులి అందరూ కూడా తెలిసిందే. ఇప్పుడు దానికోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు అటవీశాఖ అధికారులు. మరో పక్కన పులి పెద్ద పులి సాయంకాల సమయంలోనే తన ఆవాసం ఏర్పాటు చేసుకున్నటువంటి కొండ నుంచి మళ్ళీ కిందకి దిగుతుందని కూడా ఒక అంచనాకైతే రావడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ పులి ఇటువైపు ఉందా లేదంటే ఏ ప్రాంతానికి వెళ్ళింది లేదనేది కూడా అటవీశాఖ అధికారులు అయితే ఒక పక్కన ఓన్లీ పాదముద్రలు మాత్రమే గుర్తించారు. పాదముద్రల ఆధారంగా పులి జాడ కోసం అయితే అన్వేషణ అయితే కొనసాగిస్తాం. చూడొచ్చు, ప్రతి ప్రాంతంలో ఇక్కడ లేఅవుట్లు, పెద్ద పెద్ద లేఅవుట్లు వేసి ఫినిషింగ్ వేసి ఈ విధంగా అయితే ఉన్నాయి. కానీ అవి దూరి వచ్చేందుకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు. అది కానీ చాలా హుందాగా నడుచుకుంటూ మనం చూసాం. నిన్న కళ్యాణ మండపం దగ్గర హుందాగా నడుచుకుంటూ పెద్ద గోడ ఉంటే గోడ చాలా సింపుల్గా అవలేలగా దూకి అవతలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పులిని చాలా హెల్దీగా ఉన్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే అది తొర్రేడు గ్రామంలో లేగదోడు పైన 2 ఆవులపై దాడి చేసింది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి గాడాలు వచ్చింది. గాడాల మీదుగా పామాయిల తోటలో అడుగుజాడలు చూశారు. అలాగే తొర్రేడు అక్కడి నుంచి కోలమూరు, అలాగే కోలమూరు నుంచి గాడాలు వచ్చింది. గాడాల మీదుగా అయితే పులి అయితే రావడం, ఇప్పుడు దివాన్ చెరువు సాయంత్రాన్ని సరిగ్గా ఇదే సమయంలో పులి అయితే అక్కడికైతే రావడం జరిగింది. ఈ సమయంలోనే రోడ్డు క్రాస్ చేసి దివాన్ చెరువు నుంచి నేరుగా ఇక్కడ రఘుదేవపట్నానికి అయితే చేరుకుంది. దివాన్ చెరువు నుంచి ప్రస్తుతం దివాన్ చెరువు చేరుకుని అక్కడ అటాక్ చేసిన తర్వాత ఈ కొండపైన ఏదైతే ఇక్కడ పిడింగోయ్ ఉన్నటువంటి రాజమండ్రి రూరల్లో ఉన్నటువంటి పిడింగోయ్ ప్రాంతంలో మనం చూడొచ్చు. ఇక్కడ ఇంకా అధికారులు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అధికారులు ఇటువైపు ఎవరిని కూడా రానియడం లేదు. ఇక్కడే మొత్తం కర్రలు పట్టుకుని అటవీ శాఖ అధికారులు కాపలా కాస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఇటువైపు ఎవరిని కూడా రానియని పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతం అక్కడ నుంచి అయితే పిడింగోయ్ చేరుకున్నాం. మన సాటిలైట్ సిటీ నుంచి ఆ యొక్క కొంచెం భయానకర పరిస్థితులు ఉన్నటువంటి లేఅవుట్ల ప్రాంతాల నుంచి ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం చూసాం ఆ యొక్క ప్రాంతాన్ని అంతా కూడా చాలా భయంకరంగా ఉంది. పులి ఇప్పుడే క్రాస్ అవుతుందని కూడా ఫారెస్ట్ అధికారులు ఒక అంచనాకి రావడం జరిగింది. చూడొచ్చు, ఇప్పుడైతే పిడింగోయ్ అయితే చేరుకున్నాం. పిడింగోయ్ దగ్గర ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అటవీ శాఖ అధికారులు ఇక్కడ ప్రస్తుతం ఇటుగా క్రాస్ అవుతుందని కూడా చెప్పుకొస్తున్నారు. ఎంతవరకు వాస్తవం ఉంది, అది నిజంగా ఇప్పుడు ఇటుగా క్రాస్ అవుతుందా, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు ఇదే సమయంలో దాని మూమెంట్ ఇటువైపు మళ్ళీ పిడింగోయ్ వైపు అంటే మనకి రఘునాథపురం ఏదైతే ఉందో రఘునాథపురం యొక్క ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతంలో మళ్ళీ తిరిగి అక్కడ ఉదయం హంట్ చేసినటువంటి క్యాట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తినేందుకు వెళ్ళే అవకాశం ఉందని కూడా అధికారులు అయితే అంచనాకైతే రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతంలోనే ఇప్పుడు ఈ రోడ్డు నుంచి అటువైపు అయితే ఈ యొక్క ప్రాంతంలోనే క్రాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కూడా అంచనాకైతే రావడం జరిగింది. చూద్దాం ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, పులి ఎక్కడి నుంచి ఎటువైపు వెళ్తుందని కూడా మరిన్ని విషయాలు ఇక్కడ అధికారులు వాళ్ళ నుండి సమాచారం సేకరించి వాళ్ళైతే అధికారులు అయితే చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. వాళ్ళ నుండి సమాచారం సేకరించి ఆర్టీవీ వీక్షకులు మాత్రం ఎప్పటికప్పుడు ఈ పులి ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించిన పులి అప్డేట్ అయితే మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే ఇక్కడ సాహసం చేసి ఈ యొక్క ప్రాంతంలో నిర్మానుషంగా ఉన్నటువంటి ప్రాంతంలో దట్టంగా ఉన్నటువంటి చిమ్మ చీకటిలో కూడా ప్రయాణం చేసి పులి అన్వేషణ, పులి ఎక్కడ ఉంది, పులి ఏ విధంగా రోడ్డు క్రాస్ అవుతుందని చూపించే ప్రయత్నంలో మా భాగమే. ఎవరు కూడా ఎవరిని ఇవి చూసి ఎవరు కూడా భయాందోళన గురవద్దు. అలాగే ఇది చూసి ఎవరు కూడా ఆర్టీవీ ఎవరిని మనోభావాలు అలాగే ఎవరి మనసును కూడా ఇబ్బంది పెట్టేందుకు మా ప్రయత్నం కాదు. అంటే ప్రధానంగా ఈ యొక్క ప్రాంతంలో పులి ఏ విధంగా తిరుగుతుంది, ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా అందరికీ చూపించే భాగంగా మేము ఈ యొక్క ప్రయాణం అయితే చేసి ఈ యొక్క ప్రాంతం నుంచి మనం ప్రయాణం చేసి సాటిలైట్ సిటీ ఆ యొక్క ప్రాంతం నుంచి ప్రస్తుతం పిడింగోయ భయానకర పరిస్థితులు ఉన్నటువంటి లేఅవుట్లు అలాగే ఖాళీ స్థలాలు చిమ్మ చీకటిలో ప్రయాణం చేసి కారులో మేమైతే ఇప్పుడు ఇక్కడ పిడింగోయ్ అయితే చేరుకున్నాం. ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store